రైతులకి ఏడాదికి ఇచ్చే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు ఏమన్నా 10,000 చెయ్యబోతున్నారా? మన బడ్జెట్లో అయితే పెట్టలేదు. బడ్జెట్లో ఎలాంటి ప్రత్యేకతలు పెట్టలేదు. కానీ త్వరలో క్యాబినెట్ భేటీ ఉంటుంది. అప్పుడు ఏమన్నా పెట్టబోతున్నారా? ఎందుకు ఈ సందేహం వచ్చిందంటే మనకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఏదైనా పథకం గురించినో ఏదైనా సాగునీటి ప్రాజెక్టు గురించినో బాగా నెగిటివ్గా వచ్చిందంటే అర్థం త్వరలో ఆ పథకానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయబోవడము, లేకపోతే ఆ సంబంధించినటువంటి ఏది సాగునీటి ప్రాజెక్టు ఇనాగరేషన్ చేయబోవడము జరుగుతుందని అర్థం. అంటే త్వరలో మంచి జరగబోతుందంటే దాని గురించి ఇప్పటి నుంచినే నెగిటివ్ క్రియేట్ చేయడం అన్నటువంటి ఒక సైకలాజికల్ గేమ్ నడుపుతున్నారు. అట్లాగే కొన్నిసార్లు ఏదైనా ప్రభుత్వం చేయబోతుంటే అది ముందు తెలిస్తే వీళ్ళే రాసేసి అదిగో ఇది చేయబోతుంది మా వాళ్ళని మేము చెప్పేశాం కదా అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు సాధారణంగా భారతీయ జనతా పార్టీ జోలికి పోరు. తెలుగుదేశాన్ని తీవ్రంగా తప్పుపడతారు, జనసేనను తీవ్రంగా నిందిస్తుంటారు. భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడ్రస్ చేస్తూ 6,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ యోజనకు సంబంధించినటువంటి డబ్బులు 10,000 రూపాయలు చేయండి. 2019లో ఇచ్చినటువంటిది ఇప్పటికీ ఇంక్రీజ్ చేయలేదు పిఎం కిసాన్ని, టోటల్గా ఇది పెంచండి అంటూ అడుగుతున్నారు. ఇప్పుడు అర్జింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ టు కన్సిడర్ ఇంక్రీజింగ్ ద పిఎం కిసాన్ ఇన్కమ్ సపోర్ట్ ఫ్రమ్ 6,000 to 10,000. ద స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2019 and has never been revised despite increasing costs. The union budget since 2019 has increased by about 74% and a commensurate increase in Prime Minister Kisan scheme is needed. ఇది ఇప్పటికి బడ్జెట్ 74% పెరిగింది కానీ రైతులకు ఇచ్చేది మాత్రం పెరగలేదు. ఇందులో రెండు కోణాలు. ఒకటి బీజేపీ తెలుగుదేశంతో కలవబోతుంది కాబట్టి ఇరకాటంలో పెట్టేటందుకోసం ఇట్లాంటిది. రెండవది 10,000 చెయ్యబోతున్నారని తెలిసి ముందుగా తాము డిమాండ్ చేస్తున్నట్టు. ఏమైనా జరగచ్చు, రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.